ఓటర్ల జాబితా సవరణ అంటే సాధారణంగా కొత్త ఓటర్లు చేర్చడమే అని మనం అనుకుంటాం. కానీ ఈ మధ్య ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ తన క్యాడర్కు అప్రమత్తంగా ఉండండి అని పిలుపునివ్వడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. అసలు ఈ ఎస్ఐఆర్ పేరుతో ఏం జరుగుతోంది? మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చకు తెరలేపారు? ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఏప్రిల్ 3న 2026 చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి. ఆమె ఏమన్నారంటే, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏకంగా 90 లక్షల నుండి 1.2 కోట్ల మంది ఓటర్ల పేర్ల జాబితా నుండి అన్యాయంగా తొలగించారని ఆమె మండిపడుతున్నారు. అంతేకాదు, 31న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల తేడా కంటే అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉందని విషయాన్ని ఆమె సుప్రీంకోర్టుకి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఓట్లు తీసేయడం ద్వారా ఎన్నికల ఫలితాన్ని మార్చేస్తున్నారని ఆమె సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మరీ సానుభూతి పరుల ఓటర్లను డెడ్ అని చూపిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇది ఒక బెంగాల్కే పరిమితం కాదు. తెలంగాణ 2018 సుమారు 20 లక్షల ఓట్లు రాత్రికి రాత్రే మాయమయ్యాయని బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా లాంటి సెలబ్రిటీలు ఓటే పోయిందని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. కర్ణాటక 2022 బెంగళూరులో చిలుమే స్కామ్ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల అధికారుల అవతారం ఎత్తి ఓటర్ల డేటాను తారుమారు చేశారు. బీహార్, అక్కడ కులాల వారీగా ఓట్లు ఎటు పడతాయో ముందే లెక్కలేసి ప్రత్యర్థుల ఓట్లను టెక్నికల్ కారణాలతో తొలగించారు. ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. వైఎస్ఆర్సీపీ అధిష్టానం తన క్యాడర్కు పంపిన మెసేజ్ వెనుక ఉన్న అసలు కారణం కూడా ఇదే. బెంగాల్లో మమతా బెనర్జీకి జరిగినట్టే ఇక్కడ తమ క్యాడర్కు అప్రమత్తంగా లేకపోతే ఎస్ఐఆర్ పేరుతో తమ ఓట్లను కూడా గైబ్ చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఓటును మానిటర్ చేయమని అధికారులు ఏ పద్ధతిలో రివిజన్ చేస్తున్నారో నిశ్చితంగా గమనించమని ఆర్డర్స్ ఇచ్చారు. చూసారుగా, అధికారాన్ని దక్కించుకోవడానికి ఓటు అనేది ఎంత పవర్ఫుల్లో వెపనో ఆ ఓటును జాబితాలో లేకుండా చేయడం అంతకంటే పెద్ద వ్యూహం. మరి మీ ఓటు పదిలంగా ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ ఆ ప్రాంతంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో కింద కామెంట్స్లో తెలియజేయండి.